ముందుగా సంక్షిప్త సమాచారం. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగంలో పౌర సరఫరాలు, ప్రజా పంపిణీ, రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ రంజిత్ కుమార్ సహా వివిధ జిల్లాల సంయుక్త కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, జిల్లా మేనేజర్లు ఇందులో పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్న మంత్రి సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న ఈటెల రబీ ధాన్యం సేకరణకు సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి జేసీలకు దిశానిర్దేశం చేశారు. అనేక రిఫార్మ్స్ మీద రాబోయే కాలంలో దేశంలోనే పీడిఎస్ సిస్టమ్ అనేది ఆదర్శవంతంగా ఉన్నటువంటి కోణం లోపల చర్చ జరగడం, దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, తెలంగాణ వ్యాప్తంగా వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎన్ని అవసరం ఉంటే అన్ని ఓపెన్ చేయడానికి సిద్ధపడమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది, వడ్ల కొనుగోలు కేంద్రాలలో గతంలో బాత్రూములు లేకుండా, తాగే నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, తార్పాలలు లేకుండా, కళ్ళం లేకుండా, మాయిశ్చర్ మిషన్ లేకుండా, క్లీనింగ్ మిషన్ లేకుండా, అమాలి సమస్యలు అట్లే ఉండి, గన్నీ బ్యాగ్స్ కూడా టైంకి అందకుండా, ట్రాన్స్పోర్ట్ కూడా సరి లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ పునరావృతం కావద్దు. ఐకేపీ సెంటర్కి వస్తే వారం రోజుల పాటు కళ్ళ పడుకునే దౌర్భాగ్య పరిస్థితులను అవన్నీ కూడా సార్ట్ అవుట్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాంటిది ప్రభుత్వ పరమైన కొనుగోలు లేదు. వాటిని తడిసిన ధాన్యం కూడా మళ్ళీ ఆరబెట్టుకొని కొనుక్కోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు.